హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త వంటకంతో వచ్చేసానండి. కొత్తదేం కాదు, అందరికీ తెలిసిందే. మన వీడియోలో ఉలవచారు పోస్ట్ చేశాను కదండి. ఆ ఉలవలతోటి ఈరోజు స్నాక్ ఐటెం చూపిస్తానన్నాను కదండి. ఆ స్నాక్ ఐటెం అండి. ఈ ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ను కరగదీస్తాయండి. పొట్ట దగ్గరుండే కొలెస్ట్రాలు, నడుము దగ్గరుండే కొలెస్ట్రాలు, రక్తహీనతను పోగొడతాయి. చాలా ఆరోగ్యకరమైన ఉలవలతో స్నాక్ ఐటమ్ అండి. దీనికోసం నేను ఉలవ గుగ్గుళ్ళని పక్కన పెట్టుకున్నాను. ఇంకొంచెం వేరుశనగ పప్పులను తీసుకొని ఒక కప్పు తీసుకున్నాను. దానిలో కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. అవి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గుగ్గిళ్ళన్నిటినీ పోపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి పోపు దినుసులు వేసుకున్నానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. స్నాక్ ఐటెంలో కొంచెం మెత్తబడితే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉలవలల్లో ఉప్పు వేసున్నాను. వేరుశనగ పప్పులో కూడా ఉప్పు వేస్తున్నాను కాబట్టి ఉప్పు అవసరం లేదండి. ఇవి కొంచెం తేమ ఉంది, వీటిల్లో తేమ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు నేను సన్నగా తురిమి పెట్టిన పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నానండి. ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉలవ గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయండి. చాలా బాగొచ్చాయి. మంచి స్మెల్ వస్తుందండి, ఉలవల వాసన. ఆరోగ్యకరమైన ఇట్లాంటి రెసిపీని మీరు చేసుకోండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఈ స్నాక్ ఐటెం చేసుకోండి. చాలా ఉన్నాయండి. చాలా బాగొచ్చింది. కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఎమ్మీ ఉలవ గుగ్గిళ్ళ స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.